కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం బావుపేటలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి మధ్యలో వదిలేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఏఏఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒల్లాల కిషోర్ నాగాని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనం ఎదుట గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభం అయ్యాయని, కానీ ఆసిఫ్ నగర్ పంచాయతీ భవన నిర్మాణ పనులు స్థానిక రాజకీయ నాయకులు అసమర్థత కారణంగా పునాదితోనే పనులు నిలిచిపోయాయని అన్నారు. పాత గ్రామ పంచాయతీ భవనాన్ని కూల్చివేసి స్థానిక రాజకీయ నాయకులు కమిషన్ల కోసం నూతన భవన నిర్మాణం పేరుతో శంకుస్థాపన చేశారని అన్నారు. ఇచ్చినటువంటి వాటిని కట్టిరు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో మేము సంవత్సరానికి దాదాపు 2 సంవత్సరాలు ఆపినాం కూలగొట్టకుండా. మంచిగున్నది కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి నిధులను దుర్వినియోగం చేసే కమిషన్ల కోసం కకృతి పడి ఈ మంచిగున్నటువంటి గ్రామ పంచాయతీలు కూలగొట్టడం జరిగింది. దానిలో ఏంటంటే మినిస్టర్ ఉన్నాడు, ఇక్కడ సర్పంచ్, తర్వాత ఎంపీపీ, వీళ్ళు ఎంపీటీసీలు, తర్వాత ఇక్కడ కోఆప్షన్ సభ్యులు కూడా ఉన్నారు. మరి కూలగొట్టిన తర్వాత ఇది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతలేదు. అయితే గ్రామ పంచాయతీ లేని గ్రామం ఏదైనా ఉందంటే ఈ మండలంలో, ఈ జిల్లాలో కానీ బావుపేట మాత్రమే. ఇది ఒకటి. తర్వాత ఏంటంటే వాళ్ళ కమిషన్ల కోసం కకృతి పడి మరి ఇది ఎన్ని రోజుల వరకు కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ప్రభుత్వాలు కూడా మారినాయి. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మంది బీఆర్ఎస్ వాళ్ళే దీనికి ఏంటంటే వాళ్ళే కారణం. అసలు బీఆర్ఎస్ ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్కరు అందులోనే ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, అనధికారంలో ఉన్నటువంటి కూడా వాళ్ళే. అటువంటి అప్పుడు దీన్ని కూలగొట్టిరు, నిర్మించడం లేదు. దీంతో కూలగొట్టినటువంటి డిస్మెటల్ చేసినటువంటి ఎల్గందల గ్రామం ఏదైతుందో ఎప్పుడో కట్టడం జరిగింది. మరి దీన్ని ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనిపైన ఇంట్రెస్ట్ ఉంచి మా గ్రామ పంచాయతీ త్వరగా నిర్మించాలని చెప్పి మా ప్రజల తరఫున, బావుపేట గ్రామ ప్రజల తరఫున కోరుకుంటుంది. ఒల్లాల కిషోర్, అఖిల భారత ఏఎఫ్టీ న్యూ అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య. ఇది ఈ జిల్లా గ్రాంట్ అండ్ పారి వర్కర్స్ యూనియన్, సిరిసిల్ల సైనిక్ వర్కర్స్ యూనియన్, ఇవన్నీ నేనే చూస్తాను.